ఇలాంటి సంఘటనలు ఎందుకు రిపీట్ అవుతూ ఉన్నాయంటే చేస్తున్న వాళ్ళకి కఠినమైన శిక్షలు పడితే ఒక భయం ఉంటుంది, కానీ అలాంటి శిక్షలు పడట్లేదు కాబట్టి ఏం జరగదు అనే ధైర్యంతో రిపీటెడ్గా ఇలాంటి సంఘటనలు మనం చూడాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. హోమ్ మినిస్టర్ గారు నిన్న జగనన్న మీద ప్రెస్ మీట్ పెట్టి ఏవేవో అబద్ధాలు మాట్లాడారు. మరి ఇలాంటి సంఘటనల మీద దృష్టి పెట్టరా? మీరు ఎంతసేపు విమర్శలకి, రాజకీయ విమర్శలకే పరిమితమా? అంతే తప్ప మీకు ఇచ్చిన రోల్ ఏంటి హోమ్ మినిస్టర్గా? ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడడం, శాంతి భద్రతలు చక్కగా ఉండేట్టుగా మహిళల మీద అత్యాచారాలు, హత్యలు, అలాగే దాడులు చేసిన వాళ్ళకి కఠినంగా శిక్షించడం, వీటి మీద దృష్టి పెట్టాలి. వీటి మీద మీరు ఎప్పుడూ దృష్టి పెడుతున్న సంఘటనలు మనం చూడట్లేదు. మీరు నివాసం ఉన్న ఈ ప్రాంతంలో ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి. మన కంచరపాలెంలో తీసుకుంటే మానసిక వికలాంగురాల మీద అత్యాచారం జరగడం అయితేనే, ఇలా ఎన్నో సంఘటనలు మీరు నివాసం ఉంటున్న ఈ విశాఖపట్నంలో జరగడం నిజంగా మీ అసమర్థతకు నిదర్శనమని తెలియజేస్తూ ఉన్నాను.